కేవలం వివాదాల్లోకి నెట్టేదానికోసమే మీరిద్దరూ ఇక్కడ మీరు అక్కడ మీ రాజకీయ గురువు గారు కలిపి చేసినటువంటి కుట్రలో భాగంగానే తప్ప రాయలసీమ మీద మీకు ప్రేమ లేదు. రాయలసీమని కేవలం రాజకీయ అవసరాల కోసం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం కోసమే మాత్రం వాడతారు. అది మీ నైజం. కులం, మతం, ప్రాంతం అనేటువంటివి మీ రాజకీయ పునాదులు. దాని మీదనే తప్ప మీకు వేరే ఆలోచన ఎక్కడా కూడా లేదు. ఎక్కడా కూడా 5 ఏళ్లలో మీరు రాయలసీమ మీద స్టే విధిస్తే నువ్వు వెకేట్ చేయడానికి ఏం చేశారు? ఒక్కరోజు కూడా మీరు ప్రయత్నం చేయలేదే. అదే మేము వస్తే ఏం చేశాం? ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాం. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే దిక్కులేదు. ఇక్కడ ఎక్కడో పొరుగు రాష్ట్రంలో ఉన్న తుంగభద్ర డ్యాంలో గేటు కొట్టుకుపోతే తెల్లవారుజామున 5ంటికి మాకు తెలిస్తే 9ంటికి దగ్గరలో ఉన్న మా ఎమ్మెల్యే ఫస్ట్ వెళ్ళిపోయారు. అక్కడికి పొమ్మని చెప్పాం. ఈవినింగ్కి మొత్తం యంత్రాంగం చేరుకున్నాం. గేట్లు పెట్టడం కుదరదు అని అంటా ఉంటే దేశంలో బెస్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చాం. గేట్లు పెట్టాం, పంటను కాపాడాం. మళ్ళీ ఈరోజు 33 గేట్లని ఒకే సంవత్సరంలో మారుస్తున్నాం. 18 గేట్లు నిలబడ్డాయి. మొన్ననే అనంతపురం మీడియాని మొత్తం తీసుకెళ్లి చూపించాం. 18 గేట్లు ఎరెక్ట్ చేశాం 3 నెలల్లోనే. అంటే వర్షాలు ఆగిపోయి మళ్ళీ వర్షాలు వచ్చే లోపల చేస్తాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఏం మొహం పెట్టుకుని చెప్తారు? ఏ ఒక్క ప్రాజెక్టులను మీరు రాయలసీమకు దగానే చేశారు. రాయలసీమని వాడుకుని వదిలేసినటువంటిది ఎవరన్నా ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకు అనంటే 2019లో ఎన్నికల ముందుకు ఇదే ఊరవకొండకు వచ్చాను. జలదీక్ష అక్కడ చేసినప్పుడు ఏం చెప్పారు మీరు? 3 నెలల్లో అందరినీవా పనులను ప్రారంభిస్తామన్నావు. 3 నెలలు కాదు, 5 ఏళ్ల కాలంలో ₹1 ఖర్చు పెట్టలా. ముందు దీనికి సమాధానం చెప్పమంటున్నా. పెడబొబ్బులు పెడుతున్నారు వీళ్ళు నాయకులందరూ కూడా. మేము పనులు చేస్తున్నాం అనేటువంటి అసిడిటీ ఎక్కువ ఉంటే మందులు పంపిస్తాం, అసిడిటీ మాత్రలు వేసుకోండి. మీ కడుపు మంటని రైతుల కన్నీరుగా మార్చేటువంటి ప్రయత్నం చేయొద్దు అనేటువంటిది చెప్తున్నాం. ఇంట్లో వాళ్ళని అడగండి అయ్యా, చెప్తారు. మీకు సిగ్గుందా? ఏం మొహం పెట్టుకుని బయటకు వచ్చి అడుగుతున్నారు అనేటువంటిది ఇంట్లో వాళ్ళే తిడతారు మిమ్మల్ని.